కౌసల్య, భైరవిని తీసుకురా. ఏం లేదండి, మా నాన్న గురించి అడిగారు కదా, మా నాన్న కూడా మిమ్మల్ని పలకరిస్తున్నారు కదా నాన్న? పాపం మాటలు రావు కదా. ఫోన్ చేయగానే నా మాట కాదనకుండా వచ్చావే తప్ప మా అమ్మాయి గురించి వివరాలేం అడగలేదు. నువ్వు అడగకపోయినా చెప్పడం నా బాధ్యత. నా కూతురు అమెరికాలో. నువ్వేం చెప్పనక్కర్లేదురా. నీది నాది నిన్న మొన్నటి పరిచయం కాదురా, మనం చిన్నప్పటి నుంచి స్నేహితులం. నీ గురించి నాకు తెలుసు కాబట్టి నీ కూతురు గురించి, నీ పెంపకం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం గానీ మేము అడగాల్సిన అవసరం గానీ లేదురా. మా అబ్బాయి గురించి ఏదైనా అడగాలంటే నువ్వే అడుగు. ఎరా, నీకు నా మీదున్న నమ్మకం
నాకు నీ మీద లేదంటావా? నేను కూడా ఏమీ అడగనవసరం లేదు. అది కాదన్నయ్య గారు, ఎంత కాదన్నా మీరు ఆడపిల్ల తండ్రి. మీ అమ్మాయిని మా ఇంటికి పంపించాలి కాబట్టి అడగాల్సిన బాధ్యత మీకుంది. నువ్వన్నది నిజమేనమ్మా. కానీ స్నేహానికి బాధ్యత కన్నా నమ్మకమే ముఖ్యం. ఆ నమ్మకం ఉంది కాబట్టే నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేయాలనుకుంటున్నాను. హా, బాగుంది, చాలా బాగుంది. ఆయన పిలవడం, మీరు ఎగేసుకొని రావడం. నా కోడలు కావాల్సిన నా మేనకోడలు మీ ఇంటి కోడలు కావడం ఏంటా అని మీకు కొంచెం కూడా ఆలోచన రాలేదా? లేవండి. ఈ కృష్ణమనాయుడు మీకు స్నేహితుడు మాత్రమే కావచ్చు, కానీ నేను మీ స్నేహితుడి రక్తం పంచుకు పుట్టిన సొంత చెల్లెల్ని. వాడు నా కొడుకు, నా అన్నకి సొంత మేనల్లుడు. సొంత మేనల్లుడిని కాదనుకొని, రక్త సంబంధాన్ని వద్దనుకొని వాళ్ళ కూతురికి మిమ్మల్ని ఎందుకు చేసుకోమంటున్నాడా అని మీకు అడగాలనిపించలేదా? జలజ జలజ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నాకు అర్థమయ్యే మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను. ఏంటి నువ్వు చెప్పేది? ఆడపిల్లని ఎలా పెంచాలో, ఎవరికిచ్చి పెళ్లి చేయాలో మాకు తెలీదా? కన్న కూతుర్ని చెల్లెలి కొడుకో అక్క కొడుకో మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలన్న రూల్ ఏమైనా ఉందా? నేను రూల్స్ గురించి మాట్లాడటం లేదు. స్నేహం మీద నమ్మకం ఉందని చెప్పిన నీ కొడుక్కి రక్త సంబంధం మీద నమ్మకం లేదా? ఆ మాట నీ కొడుకుని అడగాల్సింది పోయి నన్ను అడుగుతున్నావేంటి? నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేయడం నాకిష్టం లేదు. నీ కూతుర్ని నా కొడుకిచ్చి చేయకుండా మరొకరికి ఇచ్చి చేయటం నాకు ఇష్టం లేదు. పెళ్ళనేది అభిప్రాయాల మీద ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, బంధుత్వాల మీద కాదు. నా కూతుర్ని ఎవరికిచ్చి చేయాలో నాకు తెలుసు. అనవసరంగా రచ్చ చేయకు. ఇంట్లో మనుషుల కన్నా నీకు బయట మనుషులు ఎక్కువైపోయారా? సొంత మనుషుల గురించి ఆలోచించలేని వాడివి పెద్ద మనిషిగా ఊరందరికీ ఎలా తీర్పులు చెప్తున్నావు? ఆ కుర్రాళ్ళలో ఉన్నదేంటి, నా కొడుకులో లేనిదేంటి? ఆ అబ్బాయి కన్నా నా కొడుకు ఏం తక్కువ చెప్పన్నయ్యా? నా కొడుకు ఏమన్నా కన్నొంకరా, కాలొంకరా, పాపిస్తోడా, రోగిస్తోడా, తిరుగుపోతా, తాగుపోతా? ఏం లోపం ఉందని నీ కూతుర్ని నా కొడుకిచ్చి చేయకుండా ఇంకొకరికిచ్చి చేయాలనుకుంటున్నావు? నీ కంటికి స్నేహితుడు కొడుకు హీరోలాగా, చెల్లెలు కొడుకు విలన్ లాగా కనిపిస్తున్నాడా?
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కన్న తండ్రిగా నా కూతురి జీవితం మీద, దాని భవిష్యత్తు మీద నాకు హక్కుంది. దాని జీవితం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అవును, కూతురు. ఏ కూతురుకొక న్యాయం, చెల్లెలకొక న్యాయం. నీ కూతురులాగే ఈ చెల్లెల గురించి కూడా ఆలోచించుంటే నాకు ఈ అడుగునే గతి పట్టేదా? దీనికి కారణం నువ్వు కాదా? జలజ, మతిచెడి మాట్లాడకో. నాకు చెడలేదన్నయ్యా, నీకే మతి చెడి ఇలాంటి దరిద్రుణ్ణి నీ అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నావు. జలజ, జలజ, కొట్టన్నయ్యా, ఆగిపోయావే. నా కొడుకుని కాదని వీళ్ళని తెచ్చినప్పుడే ఉన్న పరువు పోయింది. ఇప్పుడు కొడితే కొత్తగా పోయే పరువే ఉంది. కొట్టు. పుట్టిల్లు అన్నా అని నేను ఇప్పటి వరకు భావించాను. మీలో ఏ ఒక్కరికైనా, ఏ కోసేనైనా నేను ఈ ఇంటి ఆడపడుచుననే ప్రేమ మీకుందా? ఇంకా నేను బ్రతకుండి ఏం ముద్రించాలి? ఇంత అవమానం పడ్డాక ఇంకా నేను బ్రతికేందుకు? నేను ఇప్పుడే చచ్చిపోతాను. నేను ఇప్పుడే చచ్చిపోతాను. నా శవం మీద నీ కూతురు పెళ్లిచ్చాయి. నేను బ్రతికుండను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడే చచ్చిపోతాను. లే. అమ్మా వద్దమ్మా, నేను చెప్పేది వినమ్మా. లేదు, నేను చచ్చిపోతాను. వద్దమ్మా. అన్నయ్య, అమ్మా, చచ్చిపోతాను. మేడం, లేదు, ఆగండి. లేదు, అన్నయ్య, అన్నయ్య. లేదు, వద్దమ్మా. లేదు, నన్ను ఆపొద్దు. నేను చచ్చిపోతాను. వదలండి, నేను చచ్చిపోతాను. జలజ, ఆగు. జలజ, ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే కృష్ణ, మా కారణంగా మీ అన్నా చెల్లెళ్ళు గొడవ పడటం మాకిష్టం లేదు. మీ ఇంట్లో ఇలాంటి సమస్య ఉందని తెలిస్తే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ రా. వెళ్ళొస్తాం. పదండి. రేయ్, ఆగరా. మాకు అర్థమైంది అన్నయ్య గారు, మేమేం అనుకోంలేండి. చస్తానని బెదిరిస్తే బెదిరిపోయి నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననుకుంటున్నావేమో. నీ ఆటలు నా దగ్గర చెల్లవు. పుట్టిల్లు అన్న అని ఏదేదో అన్నావుగా. మరా ఇంటి గురించి, ఈ అన్న పరువు గురించి ఆలోచించావా? నా గురించి ఆలోచించలేని దానివి నా కూతురి జీవితం గురించి, దాని భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తావు? ఇలాంటి బుద్ధులున్న నీకు నీ ఇంటి కోడలిగా నా కూతురిని ఎలా పంపిస్తాననుకున్నావు?
నువ్వెన్ని నాటకాలాడినా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయలేను. ఇంత రచ్చ చేసినందుకు నిన్ను మెడబట్టి బయటికెంటేయాలి. ఆడదానివి కాబట్టి ఆ పని చెయ్యలేదు. గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం చెల్లెలను కూడా చూడను. జాగ్రత్త. ఏమండి చూసారా? నువ్వు నిజం చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? తెలుసుకున్నా కూడా ఏం చేయలేదు. నేనేం చెయ్యలేను అనుకోవడం నీ భ్రమ. నేను డిసైడ్ అయితే దేన్ని లెక్క చేయను, ఎవ్వర్ని స్పేర్ చేయను. మేడం, రమ్మన్నారంట కదా మేడం. నాగవరంలో ఏం జరుగుతుందో తెలుసుకోమని నీకు చెప్పాను అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసుకోకుండా ఉంటాననుకున్నావా? నమ్మకమున్న చోటే మోసం కూడా ఉంటుందని నాకు తెలుసు. అందుకే నీలాంటి వాళ్ళని నమ్మినట్టు నటిస్తాను తప్ప నేనెవ్వర్నీ నమ్మను. నాకు నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. నిజం చెప్పు. అంటే మేడంకి ఉంగరం విషయం తెలిసిపోయిందా? నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. చెప్తాను మేడం. బంగారం మీద ఆశతో ఈ ఆదిత్య చేతికున్న ఉంగరాన్ని తీసుకున్నాను మేడం. ఈ ఆదిత్య చెల్లెలు భిక్ష దండుతుండగా నా పెళ్ళం ఆ అమ్మాయికి భిక్షిస్తూ పొరపాటున ఆ ఉంగరం ఆమె జోల్లో వేసి కానీ దొరికిపోతానన్న భయంతో తీసుకోలేకపోయాను మేడం. వీళ్ళ చెల్లెలు ఎవరో అబ్బాయిని తీసుకొని మా ఇంటికి వచ్చింది. తాళం వేసింది. వాళ్ళు లేరండి. ఎక్కడికి వెళ్ళారమ్మా? తెలీదండి. నువ్వు షూరా? ఇదే ఇల్లా? ఇదే ఇల్లు, నాకు బాగా గుర్తుంది. అమ్మా, ఎప్పటి వరకు రావచ్చు? ఆహా, తెలీదండి. వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతారన్న భయంతో నా పెళ్ళం ఊరొదిలి వెళ్ళిపోయింది మేడం.
దీన్ని బట్టి నీకేమర్థమైంది? వీడు దొంగిలించిన ఉంగరం నా చెల్లెలికి దొరికిందంటే ఆ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని నీకు ఇప్పటికైనా అర్థమైందా? నా ఉంగరం దొరికిందంటే నేను బతికే ఉన్నానన్న విషయం నా చెల్లెలకు అర్థమైంది. అందుకే నేను ఎక్కడున్నానో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.